మిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు లీలాశుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో 31వ శ్లోకాన్ని చూస్తున్నాం. పించావతం సరచనోచిత కేశపాసే పీనస్తనీ నయన పంకజ పూజనీయే చంద్రారవింద విజయోజ్యత వక్రబింబే చాపల్యమేతి నయనం తవ శైశవేనః. లీలాసుకుడు శైశవం నుంచి యవనంలోకి అడుగు పెడుతూ ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క సుందర రూపాన్ని వర్ణించుకుంటూ తన్మయీభూతుడవుతున్నాడు. పించావతంస రచనోచిత కేశపాసే. పించ నెమలపురి అనడి అవతంస భూషణము యొక్క రచన అలంకార క్రియకు ఉచిత తగిన కేశపాసే సిగగలదియు. ఎందుకయ్యా అంటే రాముడు అరణ్యానికి వెళ్ళటానికి ప్రారంభించినప్పుడు విశ్వామిత్రుడు అరణ్యానికి తీసుకెళ్ళటానికి అడిగినప్పుడు అప్పుడు దశరథుడు బాధపడతాడు. అతని యొక్క శిరోజాలు కోకటికి అందట్లేదు, అంత చిన్న పిల్లవాడు అని. అంటే ముడి వేయటానికి శిరోజాలు అందటము అంటే యవన ప్రాయంలోకి అడుగు పెడుతున్నట్టుగా భావించాలి. ఇక్కడ నెమలిపురిని భూషణంగా ధరించేటటువంటి అవకాశము కలిగేటటువంటి కేశపాశాలు కలిగినటువంటి వాడు శైశవంలో ఉన్నటువంటి కృష్ణుడు. పీనస్తని గబ్బి గుబ్బలైన కలిగిన ఆడవాండ్ర యొక్క నయన కన్నులనిడి పంకజ తామరల చేత లేక తామర రేకుల వంటి కన్నుల చేత పూజనీయే పూజింపదగినదియు వారికి మాటి మాటికి కూడా చూడదగినట్టి సౌందర్యము కలిగినదనుట. చంద్రారవింద విజయోజ్యత వక్రబింబే. చంద్ర చంద్రునిని, అరవింద తామరలను, విజయ జయించుటయందు, ఉజ్యత పూని ఉన్నటువంటి వక్రబింబే ముఖమండలము కలదియు. చంద్రబింబాన్ని తామర పూలని కూడా జయించగలిగినటువంటి ముఖబింబము కలిగినటువంటిది అగు తవ నీ యొక్క శైశవే బాల్యమందు నహ మా యొక్క నయనం నేత్రము చాపల్యం చపలత్వమును ఏతి పొందుతున్నది. శైశవం నుంచి యవనంలోకి వస్తూ ఉన్నటువంటి నిన్ను చూస్తూ ఉంటే నీ శైశవ క్రీడలు మాకు గుర్తొస్తున్నాయి. పీనస్తని అనటం మూలంగా పరిపూర్ణ యవ్వనానికి మన్మథ పారవస్యానికి కూడా సూచకంగాను, శైశవము అనేటటువంటిది సౌందర్య మహిమతో కూడిన యవనవతులను కూడా మరులు గొలిపేదిగా ఉన్నది అని ఇక్కడ కవి భావిస్తున్నాడు. ఈ శ్లోకానికి వేంగనామాచ్యుని యొక్క తెలుగు పద్యం కూడా చాలా నిబ్బరంగా లభించింది మనకి. పొగరున్ నిబ్బెపు గుబ్బలుబ్బగా తమింపు బొండ్లు కందోయి దమ్మిగమింబుజల నర్ప నెమ్మిపురి క్రొమ్మించుల్ సిగన్ దట్టమై నిగుడన్ చందురు చౌకసేయు ముఖ కాంతిన్ వింతయ్యొప్పు నీ సొగసుంబ్రాయము చూచి నానయనముల్ సొంపొందగా గోరెడిన్. నెమలిపురిని అమర్చటానికి అనువుగా ఉన్నటువంటి శిరోజములు, గబ్బి గుబ్బ ఆడవాళ్ళ యొక్క మిక్కిలి చూడదగిన చంద్రుని తామర పూలను గెలువజాలిన ముఖబింబముతో కూడి అందములొలుగుతూ ఉన్నటువంటి నీ బాల్యాన్ని చూడటానికి మా కన్నులు ఆశపడుతున్నాయి లేక ఆరాటపడుతున్నాయి అంటున్నాడు లీలాసుకుడు. స్వస్తి.